అధ్యక్ష. మా సహచర సభ్యులు అందరూ కూడా వివిధ రంగాల గురించి, అది విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, విద్యుత్ కానీ, పరిశ్రమ సంబంధించి, ఐటీ సంబంధించి, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు కానీ, అదేవిధంగా మున్సిపల్ కానీ మాట్లాడే అధ్యక్ష. దాని జోలికి వెళ్ళకుండా ఒక బీసీ బిడ్డగా ఇక్కడ మా ఈ సభలోనే ఉన్నటువంటి బీసీ మంత్రి గారికి, అదేవిధంగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి గౌరవ మంత్రి గారికి విన్నవించేది, గౌరవ మంత్రి గారే స్వయంగా ఎన్నికల మేనిఫెస్టో అధ్యక్షులు. మరి వారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఆదాయం సమకూర్చుకోవాలి కదా, ఆదాయం సమకూర్చుకున్నప్పుడు ఒక దాని తర్వాత ఒక డిస్కస్ అన్నట్టు మాట చెప్పడం జరిగింది అధ్యక్ష. అది సహజం. అది కానీ ఎన్నికలకు ముందు ఇదే మాట చెప్పిండుంటే చాలా సంతోషపడే వాళ్ళం. తెలంగాణ ప్రజలు కూడా, ఓటర్లు కూడా ఆలోచించేవాళ్ళు. ఎన్నికలకు ముందు చెప్పినటువంటి ప్రధానమైన మాట, మాకు అపారమైన అనుభవం ఉన్నది, ఈ అనుభవంతోనే ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసినాం, వీటన్నిటినీ అమలు చేసే బాధ్యత 102 ఏళ్ళు 103 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పినటువంటి విషయం వాస్తవంగా అని చెప్పని మనం చేస్తున్న అధ్యక్ష. మరి ఆ విధంగా ఎన్నికలకు ముందు చెప్పి ఆనాడు మీరు అనేక ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారు కదా, ఇటు అసెంబ్లీలో కానీ, ఇటు కౌన్సిల్లో కానీ సీనియర్ అయినటువంటి మీరే అన్నీ మాట్లాడేటువంటి వాళ్ళు మరి ఈ విధమైన హామీలు ఇస్తున్నారు కదా అని చెప్పారంటే, ఒక సంవత్సరం మేము కడుపు కట్టుకుంటే ఇవన్నీ అమలు చేసేటువంటి బాధ్యత మా అని చెప్పే అధ్యక్ష. మరి ఇవన్నీ అమలైతే లేవంటే మరి కడుపు కట్టుకోలేని భావన వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక మీరు చెప్పినటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వ పరిపాలనలో జనాభాలో 56% ఉన్నటువంటి బీసీల పట్ల మీరు చెప్పినటువంటి సప్లాన్ను క్యారీ ఫార్వర్డ్తో కూడినటువంటిది ఈ ఆర్థిక సంవత్సరంలోనే, ఈ బడ్జెట్లోనే పునఃసమీక్షించుకొని ప్రవేశపెట్టాలని చెప్పని, దానికి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తుందని అనుగుణంగా కేటాయించాలని చెప్పని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా వివిధ పథకాలకు, అది 6 గ్యారెంటీల్లో ఉన్నటువంటి పథకాలకు ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పని, కొన్ని పథకాలు మొదలుపెట్టినాం, కొన్ని ప్రవేశపెట్టాలని చెప్పి మాట చెప్పిన అధ్యక్ష. ఏవైతే చేతిలో ఉండి ఆర్థిక భారం తక్కువ మాత్రమే ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడితే కనుక వాటిని వాయిదా వేసే పరిస్థితుల్లో కనబడుతుంది. అదే మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలు నెలవారీగా, 4,000 రూపాయల వృద్ధాప్య పింఛన్లు, అదేవిధంగా అధ్యక్ష దివ్యాంగులు వాళ్ళకు 6,000 రూపాయలు నెల నెల ఇస్తున్నటువంటిది ఈ వర్గాలకు మీరు అన్న ప్రకారంగా మీకు ఎప్పుడైతే వీళ్ళతో ఆ సమయంలో ఇచ్చినా కానీ దివ్యాంగులకు మాత్రం ప్రస్తుత బడ్జెట్లోనే కేటాయించాలని చెప్పని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ సాధనలో అది తొలి ఉద్యమం కానీ, మలి ఉద్యమం కానీ, తుది ఉద్యమం కానీ తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పని, నెలకు 25,000 రూపాయలు వాళ్ళకు గౌరవ వేతనం ఇస్తామని, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిన అధ్యక్ష. ఒకరికి ఉద్యోగం ఇచ్చేది మాత్రం చేతిలో ఉంది అధ్యక్ష. చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి వాళ్ళకు గుర్తింపు కార్డులు కానీ, అదేవిధంగా వాళ్ళపై పెట్టినటువంటి అమరవీరుల కుటుంబాలతో పాటు ఈ ఉద్యమకారులైనటువంటి కేసులను కూడా ఎత్తివేస్తానని మాట చెప్పిన అధ్యక్ష. మరి న్యాయవాదుల న్యాయపరంగా దాన్ని వెంటనే సమీక్ష చేసి ఆ యొక్క కేసులను కూడా ఎత్తివేసినట్టయితే వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ, వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇంటి స్థలం మధ్య 250 గజాలు, అది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూమి కదా అధ్యక్ష, దాన్ని కూడా ఇవ్వడానికి ఆలస్యం ఎందుకు? అదేవిధంగా మా గౌరవ సీనియర్ సభ్యులైనటువంటి పెద్ద జీవన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినటువంటి ఆ జగిత్యాలు అర్బన్ హౌసింగ్ కాలనీ, దానికి సంబంధించినటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించినటువంటి మిగిలిపోయినటువంటి పనులకు ప్రభుత్వం జీవో ఇచ్చింది, వెనువెంటనే ఆ పనులు చేయించాలని చెప్పని, గతంలో వారు ఇప్పించినటువంటి ఆ ఇంటి స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో 3,500 ఇండ్లు ఇస్తున్నారు కనుక అక్కడ ఉండేటువంటి 1,600 ఇంటి స్థలాలకు మొట్టమొదటిగా ప్రయాణక్రమంలో అక్కడనే మంజూరు చేసేసి వాటిని పూర్తి చేయించాలని చెప్పని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ, అదే జగిత్యాల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష, జగిత్యాల జిల్లాలో రోలవాగు ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష. అదొక 1 TMC రిజర్వాయర్ ఉన్నటువంటిది 95% పని అయిపోయింది అధ్యక్ష. ఆ పని అయిపోయిన దానికి 5% అంటే దానికి షట్టర్స్ బిగించేది ఉంది. గత సమావేశంలో నేను కానీ పెద్ద జీవన్రెడ్డి గారు కానీ ఇది వెనువెంట చేయించాలని చెప్పాను. దానికి 20,000 ఎకరాల ఆయకట్టు అధ్యక్ష. ఇప్పుడు జరుగుతున్నటువంటి పంటల్లో అక్కడ పంటలు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ ద్వారా ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని మీ ద్వారా వారిని కోరుకుంటూ, అదేవిధంగా అధ్యక్ష నేను చేనేత బిడ్డను అధ్యక్ష. ఆ చేనేత వృత్తిలో నేను చేయకున్నా కానీ ఆ భగవంతుడు దయ వల్ల
ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్టు అవకాశం వల్ల చేనేత మంత్రికి అవకాశం వచ్చింది అధ్యక్ష. ఆ విధంగా ఆనాడు వచ్చినటువంటి తక్కువ సమయంలోనే చేనేత సమస్యలను పరిష్కరించిన అనుభవం కూడా ఉంది. దానికి అనుగుణంగా ఈ బడ్జెట్లో అధ్యక్ష చూసినప్పుడు కేవలం 370 కోట్లు మాత్రమే కేటాయించారు అధ్యక్ష. కానీ వాస్తవంగా వ్యవసాయం తర్వాత ఉపాధి అవకాశాలు ఉండే రంగం మీద ఉంది భారతదేశంలో చెప్పానంటే అది చేనేత వస్త్ర పరిశ్రమ. ఈ మధ్యలోనే పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్మశాలి మహాసభలలో పాల్గొని అక్కడ వారితో పాటు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పాల్గొన్నటువంటి సమావేశంలో చెప్పినటువంటిది, నేను మీకు అత్యంత ప్రార్థిస్తా, ఈ సమావేశంలోనే నేను తుమ్మల నాగేశ్వరరావు గారు బాధ్యత అప్పచెప్తున్నా, మీరు చేనేత రంగాన్ని ఆదుకోవడానికి కొరకు, ఈ వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి కొరకు, ఈ వస్త్రపై జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు అరికట్టాలనే కొరకు మీరు సూచించేటువంటి సలహాలన్నీ కూడా వారి ద్వారా సేకరించి నేను చేస్తానటువంటి మాట ఇచ్చి, మరి ఇక్కడ చూస్తే మాత్రం ఎటువంటి కూడా దాంట్లో ఏ మాత్రం కూడా చేసిన కనబడుతుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల కాలంలో 36 మంది ఆత్మహత్యలు పాల్పడ్డారు అధ్యక్ష. ఈ 36 మంది ఆత్మహత్యలు పాల్పడ్డారని చెప్పి నేను ప్రశ్న వేస్తే స్వయంగా మంత్రి గారు ఈ సభలో జరిగింది అధ్యక్ష. 6 మాత్రం ఆత్మహత్యలు పాల్పడ్డారు. ఏ సంఖ్య ఏమైనా కానీ ఆత్మహత్యలకు పాల్పడుతున్న మాత్రం వాస్తవము. ఆత్మహత్యలకు పాల్పడేటువంటి రంగం ఇది ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నటువంటిది. ఈ ప్రభుత్వం మీద ఆధారపడిన రంగాన్ని కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కనుక మరి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిందానికి అనుగుణంగా వచ్చినట్టయితే ఇక్కడ మాత్రం ఎటువంటి నిధులు మాత్రం కేటాయించినట్టుగా లేదు. దాదాపు ఒక 2,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తేనే ఈ రంగం బాగుపడుతుందని చెప్పని, ఈ ఉపాధి పొందేటువంటి వాళ్ళు సక్రమైనటువంటి జీవితం అనుభవిస్తారని చెప్పని గతంలో పెద్దలు కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టడం వల్ల ఆత్మహత్యల నివారణ జరిగింది, ఆత్మగౌరవంతో వాళ్ళు జీవించడం జరిగింది. దానికి అనుగుణంగా పేదవాళ్ళకు కూడా చీర అందే పరిస్థితి అధ్యక్ష. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం సంవత్సరం క్రితం నిలుపుదల చేయడం వల్ల ఆ పథకం లేకపోవడం వల్ల వాళ్ళకు చేతి నిండా పని లేనటువంటి పరిస్థితులలో దిక్కులేచిన పరిస్థితి వచ్చింది. తిరిగి మళ్ళీ వాళ్ళు వలసలకు వెళ్ళే విధంగా అటు ఏవైతే గతంలో వెళ్ళినటువంటి బొంబాయి కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళినరో మళ్ళీ తిరిగి అదే విధంగా వాళ్ళు ఈరోజు ఆ పయనమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. కనుక ఈ యొక్క వాళ్ళను ఇక్కడే ఉండి పనిచేసే విధంగా గౌరవప్రదంగా ఉంచాలని చెప్పాలంటే ఆ విధమైనటువంటి నిధులు కేటాయించాలని చెప్పని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చేనేత రంగాన్ని ఆదుకోవడానికి కొరకని చెప్పని చేనేతలకు పరిశ్రమకు పనులు కల్పించాలని చెప్పని రాష్ట్రంలో ఉన్నటువంటి 68 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు 2 చీరల చొప్పున 130 లక్షల చీరలు నేయిస్తామనేటువంటి మాట చెప్తున్న అధ్యక్ష. అది కేవలం మాటకే పరిమితమవుతున్నది, ఉపన్యాసాలలోనే చెప్పడం జరుగుతున్నది. ఉపన్యాసాలతో మాటలతో కడుపుండదు అధ్యక్ష. కనుక వెంటనే జీవోలు ఇచ్చేసి నిర్ణయాలు చేసి నిధులు విడుదల చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ బడ్జెట్ పెరిగిన దానికి అనుగుణంగా నేను అధ్యక్ష 94లో ఆవిడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా అయినప్పుడు 25,000 కోట్ల బడ్జెట్ ఉంది అధ్యక్ష. అదేవిధంగా 96లో నేను పార్లమెంట్ సభ్యుని అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 1,00,000 కోట్లు ఉండే అధ్యక్ష. దినదినం బడ్జెట్లు పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగా ఉపాధి